తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. 9,500 కోట్లతో అభివృద్ధి కోసం మోడీ అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారని తెలిపారు. ఎరువుల ఫ్యాక్టరీకి నిధులు ఇచ్చేందుకు మోడీ వస్తుంటే గో బ్యాక్ మోదీ అంటూ నిరసనలు చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని చెబుతున్న చింతల రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే మోడీ మనకు హైదరాబాద్ కి చేరుకొని సభనైతే కంప్లీట్ చేసుకొని ఆయన రామగుండంకి అయితే బయలుదేరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చింతల రామచంద్రారెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడే ఎన్నో మాటలు ఎన్నో అద్భుతమైన విషయాలు మనకైతే మోడీ గారు చెప్పడం జరిగింది. తెలంగాణలో రైతుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతున్నాయో అవి త్వరలోనే కమలం పార్టీ చేపట్టిన విధానాలు ఏవైతున్నాయో వాటితో కంప్లీట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. దీనిపైన మీ కామెంట్స్. ఒకటి, మీరు ఈ రామగుండం ఎరువుల కర్మాగారం ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల నుంచి మూతపడ్డటువంటి దానికి 6,300 కోట్ల రూపాయలతోని దాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? రైతులకు ఏదైతే ఎరువులు యూరియా ఈనాడు 3,500 రూపాయలు ఒక బ్యాగ్ ఉంటే దానికి 250 రూపాయలకే రైతులకు అందేటట్టు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి రైతుకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా ఈ యూరియా అందుబాటులో రావాలి. దేశం మొత్తంలో ఉన్నటువంటి రైతులకు యూరియా అందుబాటులో రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు, ఒక ఏదైతే రైలు ఇనాగరేషన్ కార్యక్రమం ఉందో, అదే రకంగా రోడ్ల ఇనాగరేషన్ కార్యక్రమం ఉందో 9,500 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తి ఉండడం ఏదైతుందో తెలంగాణ ప్రజల్ని అవమానపరచట్టు అనేటటువంటిది ఈనాడు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. స్వయాన ప్రధానమంత్రి గారే వచ్చి కార్యక్రమ ప్రారంభోత్సవాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వము ఈనాడు కుటుంబ పరిపాలనకే పరిమితం అయిపోయి ప్రధానమంత్రి వచ్చినా తను రాకుండా ముఖం చాటేస్తున్నటువంటి దాన్ని ఈనాడు తెలంగాణ ప్రజలు గమనిస్తుండ్రు. మనము కొన్ని వార్తలు అయితే వింటున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ కూడా కొంతమంది పాంప్లైన్లు పట్టుకొని కావచ్చు ర్యాలీలు చేస్తున్నారు అని కూడా వింటున్నాం. దీనిపైన మీ కామెంట్. ఇది పూర్తి అవాస్తవమైనటువంటి విషయము. నరేంద్ర మోదీ గారిని స్వాగతం ఏ రకంగా పలికారో చూసాం. ఎక్కడైనా కరపత్రాలు పంచారా? ఎక్కడైనా ఇది టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కలిసి నాటకం ఆడుతూ కమ్యూనిస్టు వాళ్ళని ముందు పెట్టి డబ్బులు పంపిణీ చేసి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు సఫలం కాలే, విఫలమైపోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఈనాడు యావత్ ప్రజానికమంతా కూడా 141 కోట్ల మంది ఈనాడు సుమారు 100 కోట్ల మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు. ప్రధానమంత్రి గారు చేసేటటువంటి పనులకు ఆశీర్వచనం చేస్తూ ఆయనకు శక్తి ప్రసాదిస్తున్నారు. కాబట్టే ఆయన నిత్యము 18 నుంచి 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మోడీ రాకను నిరసిస్తూ ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైతూ ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకొని ఆయనకు స్వాగతం అయితే పలికారు. ఈ విధంగానే ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే విజయవంతంగా పూర్తయి రైతుకు అందుబాటులో యూరియా కావచ్చు, అలాగే రైతు బంధు పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రైతుకు న్యాయం జరిగే విధంగా, అలాగే తెలంగాణ యువతకు న్యాయం జరిగే విధంగా మోడీ ప్రభుత్వం చూడనున్నట్లయితే తెలుస్తుందని చింతల రామచంద్ర అయితే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడి నుండి ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్.